అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శివశంకర్ అన్నంగి, డిఎం ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ లీలా కార్తికేయ హాస్పిటల్. ఈరోజు మనం కొరోనరీ ఆర్టరీ డిసీజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఇందులో రకాలు ఏమిటి, లక్షణాలు ఏమిటి, ఎలా కనుగొనడం, దీని ట్రీట్మెంట్ ఎలా, ఈ విధంగా తెలుసుకుందాం. గుండె చుట్టూ 3 రక్తనాళాలు ఉంటాయి. ఎడమవైపు 2 రక్తనాళాలు, కుడివైపు 1 రక్తనాళం ఉంటుంది. వీటిని కొరోనరీ ఆర్టరీస్ అంటారు. ఈ కొరోనరీ ఆర్టరీసే గుండెకి రక్త ప్రసరణ ఇస్తాయి. ఇది మోస్ట్ కామన్గా అథెరోస్క్లెరోసిస్ అంటే రక్తనాళాల్లోని పొరల్లో కొలెస్ట్రాల్ ప్లేక్స్ పేరుకుపోవడం వల్ల వస్తుంది. ఇంకా అథెరోస్క్లెరోసిస్ కాకుండా రక్తనాళాల పొరల్లో చీలికలు రావడం, రక్తనాళాలు కుచించుకుపోవడం, ఇంకా మయోకార్డ్ బ్రిడ్జింగ్ ఇన్ఫెక్షను, ఇంకా రకరకాల కారణాల వల్ల ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వస్తుంది. ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ మోస్ట్ కామన్గా ఎవరిలో ఎక్కువగా వస్తుందంటే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, డిస్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ బాగా ఎక్కువగా చేసే వాళ్ళకి, ఇంకా ఒబెసిటీ అంటే బిఎంఐ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, మోర్ దాన్ 30-32 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇంకా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంకా ఇంతకుముందు ఏజ్ గ్రూప్లో మోర్ దాన్ మేల్స్లో 65 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఫీమేల్స్లో మోర్ దాన్ 55 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ జబ్బు వచ్చేది. కానీ ఇప్పుడు యంగ్ ఏజ్ గ్రూప్లో అంటే ఈవెన్ 40 ఇయర్స్ 30 ఇయర్స్లో కూడా ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ చూస్తున్నాము. దీనికి కారణము సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, వీటి వల్ల చిన్న వయసులో కూడా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ చూస్తున్నాము. ఇదే కాకుండా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ రకాలు తీసుకుంటే స్టేబుల్ ఇస్కిమింగ్ హార్ట్ డిసీజ్ అండ్ అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్ అని 2 రకాలు ఉంటాయి మేజర్గా. స్టేబుల్ ఇస్కిమింగ్ హార్ట్ డిసీజ్ అంటే హార్ట్ రక్తనాళాల రక్త ప్రసరణకి ఒక ఫిక్స్డ్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఉంటుంది. అంటే ఒక 60% 70% వరకు రక్త ప్రసరణ ఫిక్స్డ్గా అబ్స్ట్రక్ట్ అయి ఉంటుంది. ఈ పేషెంట్స్కి రెస్ట్లో ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏమి ఉండవు. బట్ ఎప్పుడైతే హార్ట్ డిమాండ్ పెరుగుతుందో అప్పుడు ఈ రక్త ప్రసరణ అనేది ఈ ఫిక్స్డ్ అబ్స్ట్రక్షన్ వల్ల రక్త ప్రసరణ డిమాండ్ తగ్గట్టు ఉండకపోవడం వల్ల వీళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకొక రకము అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్. ఈ అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్ అనేది మళ్ళీ 3 రకాలు ఉంటాయి. అన్స్టేబుల్ యాంజైనా, ఎన్ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అండ్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ. ఈ 3 కూడా ఈసీజీ చేంజెస్ని బట్టి డివైడ్ చేస్తారు. మేజర్గా ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్న పేషెంట్స్ లక్షణాలు ఛాతీ నొప్పితో వస్తారు. ఛాతీ నొప్పిని దీన్ని మెడికల్ వైద్య భాషలో యాంజైనా అంటారు. దీని గురించి మనం ఇంతకుముందు వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసాము. యాంజైనా అంటే పేషెంట్కి ఛాతీలో సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్లో బర్నింగ్ సెన్సేషన్ కానీ హెవీనెస్తో పాటు ఒక చోట ఉండకుండా డిఫ్యూజ్గా హెవీగా ఎవరో కూర్చున్నట్టుగా చేయిలా పెట్టుకొని వస్తారు. ఆ ఛాతీ నొప్పి ఎడమ చేతి భుజానికి, ఎడమ చేతి ఇన్నర్ ఆస్పెక్ట్కి, మెడ భాగానికి, లోయర్ పార్ట్ ఆఫ్ జాకి అంటే దవడకి, ఇంకా అప్పర్ పార్ట్ ఆఫ్ ద అబ్డామిన్కి రేడియేట్ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా నొప్పితో పాటు ఆయాసం రావడం, చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం. ఈ నొప్పి అనేది రెస్ట్లో ఉన్నప్పుడు వస్తే అన్స్టేబుల్ యాంజైనా, ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అండ్ ఎస్టెమీలో రెస్ట్లో ఉన్నప్పుడు కూడా వస్తుంది. ఈ స్టేబుల్ ఇస్కిమింగ్ హార్ట్ డిసీజ్ పేషెంట్స్కి పని చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు, డిమాండ్ కూడా పెరిగినప్పుడు ఈ యాంజైనా వస్తుంది. ఫైనల్గా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ని ఆ జబ్బు తీవ్రత ఎంత ఉంది, అసలు ఉందా లేదా అని కనుగొనే టెస్టు కొరోనరీ యాంజియోగ్రామ్ అంటారు. కొరోనరీ యాంజియోగ్రామ్ అంటే మన చేతి ద్వారా కానీ కాళ్ళ ద్వారా కానీ రక్తనాళంకి సూది గుచ్చి ఒక ట్యూబ్ని పంపించి ఇంజెక్షన్ ఇచ్చి, కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి హార్ట్లోని రక్తనాళాల బ్లాకు ఉందా లేదా, ఉంటే ఎక్కడెక్కడ ఉన్నవి, ఎంత తీవ్రంగా ఉన్నవి అనేది ఈ కొరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కొరోనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష క్యాత్ ల్యాబ్లో చేయాల్సి ఉంటుంది. ఈ కొరోనరీ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత లోపల కనుక బ్లాక్ కనుక సివియర్గా ఉన్నట్టయితే వెంటనే ఆ పేషెంట్కి స్టెంట్ కానీ ఆపరేషన్ కానీ చేయాల్సి ఉంటుంది. అది జబ్బు ఉన్న తీవ్రతను బట్టి, ఆ పేషెంట్కి ఉన్న నంబర్ ఆఫ్ బ్లాక్స్ని బట్టి డిసైడ్ చేస్తాము. హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి అయితే ఇమీడియట్గా 6 to 12 అవర్స్ లోపు స్టెంట్ వేసినట్టయితే పేషెంట్కి ఛాతీ నొప్పితో పాటు ప్రాణాపాయం నుంచి కూడా కాపాడవచ్చు. రక్తనాళంలో బ్లాక్ ఉన్న తర్వాత స్టెంట్ వేసిన తర్వాత పేషెంట్ని బ్లడ్ థిన్నర్స్ కూడా వాడాల్సి ఉంటుంది. ఈ బ్లడ్ థిన్నర్స్లు ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రాల్, టికాగ్రిలాల్ అనే రకాలు ఉంటాయి. ఒకవేళ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కనుక స్టెంట్ వేసినట్టయితే ఈ బ్లడ్ థిన్నర్స్ని మినిమం 1 year పాటు అయినా వాడాల్సి ఉంటుంది. అలా కాకుండా స్టేబుల్ ఇస్కిమింగ్ హార్ట్ డిసీజ్ పేషెంట్స్ అయితే
స్టెంట్ వేసిన తర్వాత 1 సంవత్సరం వరకు ఈ బ్లడ్ థిన్నర్స్ వాడి ఆ తర్వాత పేషెంట్ ప్రొఫైల్ని బట్టి అని డోసు అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. స్టెంట్ వేయకుండా కూడా ఇంకా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్నట్టయితే దీనికి బ్లడ్ థిన్నర్స్లో ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రాల్ ఏదో ఒక టాబ్లెట్ కానీ ఇంకా యాంటీ యాంజైనల్ డ్రగ్స్, బీపీ కంట్రోల్ డ్రగ్స్, డయాబెటిక్ కంట్రోల్ డ్రగ్స్, కొలెస్ట్రాల్ కంట్రోల్ డ్రగ్స్ ఇవన్నీ కూడా వాడవలసి ఉంటుంది.